పుట్టక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు చెప్పి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ హైదరాబాద్ పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారి దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చి చిన్ననాటి నుండి దేవుని సేవలో ఎంతో మహిమకరముగా వాడుకున్నాడు. తన ఘనమైన ఉన్నతమైన దేవదూతలు చేయలేని దివ్యమైన సేవలో గత 25 సంవత్సరములు క్రీస్తు స్వరముగా, ఆయన శబ్దముగా, ఆయన నోటిబూరగా, బలవంతుని చేతిలో బలమైన ఆయుధముగా, అలుపెరుగని యోధునిగా, క్రీస్తు సాక్షిగా, ఆయన సైనికుడిగా, ఆయన రాయబారిగా దేవుడు తన దాసుని అనేక స్థలాల్లో నిలబెట్టి నీవు కదిలితే కార్యాలు చేస్తానని, నీవు అడుగేస్తే దారి చేస్తానని, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను అని దేవుడు చెప్పి అసాధ్యమైన కార్యాలు, ఊహించని, ఊహకు అందని, శత్రువులు సిగ్గుపడే కార్యములు, మనుష్యులు ఆశ్చర్యపడే కార్యములు, లోకము ఉలిక్కిపడే కార్యములు తన దాసుని చేత పట్టి చేసి ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అన్న వాగ్దానమును అక్షరాలా తన దాసుని జీవితములో నెరవేర్చి ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపలో 25 సంవత్సరములు జయకరముగా పూర్తి చేసుకొని మరొక నూతన సంవత్సరములోనికి విజయోత్సవముతో అడుగుపెట్టుటకు దేవుడు తన దాసుని ఎడల కృప చూపి ఉన్నాడు. క్రైస్తవ సంఘానికి, సమాజానికి దీవనకరంగా, మాదిరికరంగా వేల కొలది ఆత్మలను సంపాదించుటకు, అనేక మందిని ఆయన రాకడకు సిద్ధపరచుటకు దేవుడు తన దాసుని నిలిపి ఉన్నాడు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగును కాక.